హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ట్రిప్లో మనమైతే యాగంటికి ఎలా చేరుకోవాలి, అక్కడ చూడవలసిన ప్రదేశాలు అంటే ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం యాగంటి చేరుకోవాలనుకుంటే బనగానపల్లె అని చేరుకోవాల్సి ఉంటుంది. బనగానపల్లికి చేరుకోవాల్సి ఉంటుంది. బనగానపల్లె మనకైతే నంద్యాల డిస్టిక్లో ఉండడం జరుగుతుంది అనమాట. మనం బనగానపల్లి చేరుకోవాలనుకుంటే హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి డైరెక్ట్ బస్ కనెక్టివిటీ అయితే ఉందన్నమాట. అలానే రైల్వే కనెక్టివిటీ కూడా ఉందన్నమాట. మనం బనగానపల్లి నుంచి 11 కిలోమీటర్లు యాగంటి రావడం జరుగుతుంది. మనం 4 o'clock వరకు అయితే ఆర్టీసీ నుంచి అయితే బస్సులు అయితే ఉన్నాయన్నమాట. తర్వాత మనకు షేర్ ఆటోస్ ద్వారా అయితే మనం యాగంటి చేరుకోవాల్సి ఉంటుంది. షేర్ ఆటో ద్వారా అయితే మనకైతే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అలా మనం బనగానపల్లి నుంచి యాగంటి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ చూడవలసిన ప్రదేశాలు అంటే ఈ వీడియోలో చూద్దాం పదండి. నేను షేర్ ఆటో ద్వారా అయితే యాగంటి చేరుకోవడం జరిగింది. మనకు కనిపిస్తుంది ఇప్పుడు గుడి బయట ఎంట్రన్స్ అనమాట. ఇలా గేట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం పదండి, చూద్దాం. ముందుగా మనకు పుష్కరిణి వస్తుంది. రండి లోపలికి వెళ్దాం. పుష్కరిణి లొకేషన్ అయితే చాలా బాగుంది. మెయిన్ పుష్కరిణి అగస్త్య పుష్కరిణి నుంచి గోవా నోటి ద్వారా ఈ పుష్కరిణికి అయితే నీళ్ళు అయితే వస్తాయి. ఇక్కడ మీరు స్నానాలు చేయాల్సి ఉంటుంది. ఈ గోవా నోటి ద్వారానే ఈ పుష్కరంలోకి నీరైతే వస్తాయి. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి పోదాం పదండి. యాగంటి ఉమామహేశ్వర క్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటి. దీనిని 5-6 శతాబ్దాల మధ్య నిర్మించారు. ఈ క్షేత్రానికి కట్టడం కోసం చాలామంది రాజులే పాటుపడ్డారు. కానీ వీటికి ఎక్కువ విరాళాలు అన్నీ ఇచ్చింది మాత్రం విజయనగర రాజులైన హరికరాయ, బుక్కరాయ మాత్రమే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ క్షేత్రంలో మరొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మనకు కాకులు కనిపించవు. కారణం ఏమనగా పూర్వం అగస్త్యముని తపస్సు చేస్తూ ఉండగా కాకులు డిస్టర్బ్ చేసేటివంట. అందుకని కాకులకి ఇక్కడ రాకూడదని శపించడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ కాకులు కనిపించవు. చుట్టూ ఎర్రమల కొండల మధ్యలో ఉన్న ఈ టెంపుల్ లొకేషన్ చాలా బాగుంది కదా. ఎక్కడైనా శివాలయంలో శివలింగం మాత్రమే ఉండదు, కానీ ఈ క్షేత్రంలో మనకు శివపార్వతులిద్దరూ ఒకే శిలపై ఉంటారు. అందుకే ఈ క్షేత్రంలో ఉన్న లింగాన్ని, క్షేత్రాన్ని అర్ధనాగేశ్వర క్షేత్రం అంటారు. ఇప్పుడు మనకు ఎదురు కనిపిస్తుంది యాగంటి బసవన్న. ఒకప్పుడు చుట్టూ తిరగడానికి, ప్రదక్షిణ చేయడానికి కూడా వీలుగా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదట. మనం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక విషయం యాగంటి బసవన్న గురించి చెప్పడం జరిగింది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచరం చేస్తాడట. అప్పుడు భూమండలం మొత్తం కూడా దద్దరిల్లుతుందని బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న పుష్కరిణి అగస్త్య పుష్కరిణి. పూర్వం అగస్త్య మహర్షి ఇక్కడే స్నానం చేశాడట. ఈ పుష్కరంలో నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఎలా వస్తుందో ఎవరికి కూడా ఇప్పటికీ తెలియదు. ఇక్కడ నీరు కూడా చాలా స్వచ్ఛందంగా ఉంటుంది.
ఇప్పుడు మనం చూసేది ఈ నీరు ప్రవహిస్తుంది కదా, ఈ నీరే మనం గుడి ఎంట్రన్స్లో ఉన్న మెయిన్ పుష్కరి ఉన్నది కదా, అక్కడే ప్రవహిస్తుంది అనమాట. ఇక ఇక్కడ ముఖ్యమైన 3 గుహలు అయితే ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి గుహ, ఒకటి అగస్త్య మహర్షి గుహ, ఒకటి బ్రహ్మంగారి గుహ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ముందుగా పోతుంది అగస్త్య మహర్షి గుహ. పూర్వం అగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించాలని శిల్పం చెక్కుతూ ఉండగా అక్కడ వెంకటేశ్వర స్వామి బొటన వేలైతే విరిగిపోవడం జరుగుతుంది. అప్పుడు అగస్త్య మహర్షి శివుని ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ఇది కైలాసంతో పోలి ఉండటం తనే అక్కడ ప్రత్యక్షంగా వెలుస్తానని చెప్పాడంట. అప్పుడు అలా ఇక్కడ శివుడు వెలయడం జరిగింది. ఈ గుహలోనే మనకు చాలా మూవీస్ అయితే తీయడం జరిగింది. ఉదాహరణకు మనం ఎక్కడికి పోతా చిన్నవాడ మూవీలోని మనకు ఉంది కదా, అది దెయ్యాలు వధిస్తారు కదా, ఆ సీన్ అయితే ఇక్కడే తీయడం అయితే జరిగిందట. నేనైతే ఇక్కడి వరకే వెళ్ళాను. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుహ అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు మనుషులు పోతున్న దూరంగా చూపిస్తున్న గుహ వెంకటేశ్వర స్వామి గుహ. అక్కడ మనకు వెంకటేశ్వర స్వామి కాలు బొటన వేలు విరిగి ఉంటుందన్నమాట. ఆ విగ్రహంతో పాటు అక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే వెంకటేశ్వర స్వామి గుహ. పక్కనే మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ అయితే ఉంది. అక్కడికి వెళ్దాం. మీకోసం నేను దూరంగా వచ్చి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం పోయేది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహ వద్దకు. అక్కడితో మనకు చూసుకుంటే మనం ప్రయాణం అయిపోతుందన్నమాట. లాస్ట్గా మనం వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ వద్దకు అయితే వెళ్తున్నాం. ఇదే కనిపిస్తుంది కదా, ఇదే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహ. మనకైతే వెంకటేశ్వర స్వామి గుహ కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ వద్ద కానీ ఎక్కడ లోపల ఫోన్స్ అయితే అలా లేవు అనమాట. అందుకే మీకు చూపించలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. చూడండి, కొత్తగా ఎవరైనా చూస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అనగానే పల్లెకి పోకముందు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడే తపస్సు చేసుకున్నట్టుగా ఇక్కడ ఉందన్నమాట. అలా లాస్ట్లో మనకైతే మెట్లు అయితే ఉంటాయి అనమాట వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ నుంచి. అలా మనం కింద దిగేస్తే మనకి ఇంకా ఆడుతూ మనం వచ్చిన మొదటికి వెళ్ళిపోతాం అనమాట. అక్కడితో మన దర్శనం పూర్తి అయిపోతుంది. ఇలా మనమైతే యాగంటి దర్శనం పూర్తి చేసుకుంటాం అన్నమాట.